ఎంతసేపు నేనే విడాకులు తీసుకోమని బద్రి మీద ఒత్తిడి తీసుకురావడం కాదు. అంజలి మీద విపరీతమైన ఇష్టం ఉంది కాబట్టి దాని మీద ప్రేమతోనే విడాకులు తొందరగా తీసుకునేటట్టు చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే అంజలి కూడా పాతవన్నీ మర్చిపోయి ప్రేమిస్తున్నట్టు బద్రికి అనిపించాలి. అలా అనిపించాలి అంటే అంజలి ఫోన్ నుంచి అది పెట్టినట్టే నేను మెసేజ్ పెట్టాలి. గిఫ్ట్లన్నీ బాగున్నాయి. గోల్డ్ రింగ్ ఇంకా బాగుంది. అదే ఎంగేజ్మెంట్ రింగ్ అయితే ఇంకా బాగుంటుంది. ఐ లవ్ యూ నీ అంజలి. గిఫ్టులన్నీ బాగున్నాయి. గోల్డ్ రింగ్ ఇంకా బాగుంది. అదే ఎంగేజ్మెంట్ రింగ్ అయితే చాలా బాగుంది. ఐ లవ్ యూ నీ అంజలి. ఈరోజు బోలెడని టపాసులు పేల్చాలి. ఇల్లు దత్తరెళ్ళిపోవాలి. బాణతో పెట్టుకోవడం బాంబుతో పెట్టుకోవడం ఒకటి అని అర్థం అవ్వాలి. సింధుకు అంజలి విషయం తెలిసిపోయి ఉంటుందా? అందుకే ఏడుస్తుందా? సింధు, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నా? అబ్బే ఏం లేదు. ఏమీ లేకుండానే ఏడుస్తూ కూర్చునే వాళ్ళని నేను పుట్టినప్పటి నుండి ఎక్కడా చూడలేదు. నిజంగానే ఏమీ లేదు. నేను గాని ఈ పెళ్లి చేసుకోకపోయుంటే ఈ పాటికి మహానటి అయ్యుండేదాన్ని. నాలాంటి నటీమణికి నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో ఆ మాత్రం తెలీదనుకున్నావా? నువ్వు ఇంట్లో ఇంతమందిని పెట్టుకుని ఒంటరిగా వచ్చి బాధపడుతూ కూర్చుంటే ఎలా? పండగ రోజు అందరూ సరదాగా సంతోషంగా ఉంటే నువ్విలా ఉండడం బాధగా ఉంది. నీ మనసులో ఏదైనా బాధ ఉంటే నాతో చెప్పు సింధు. నా భర్త లైఫ్లో ఇంకో అమ్మాయి ఉందని ఎలా చెప్పాలి? నీ బాధకు కారణం నాతో చెప్తే ఆ బాధ పోగొట్టే మార్గం నీతో చెప్తాను. నాకేమీ తెలీదు, నాకేమీ చేత కాదు అని ఊరంతా ఫేమస్ అయింది కాబట్టి చెప్పి లాభం లేదు అనుకుంటే నీ ఇష్టం. సరే, ఒక పని చేయి. ఈ ఇంట్లో ఎవరితో మాట్లాడితే నీ మనసు తేలిక పడుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ బాధ చెప్పుకో. బాధని మనసులో దాచుకున్న కొద్దీ భారం పెరుగుతుంది. ఎవరో ఒకరికి మనసు విప్పి చెప్పుకుంటేనే బరువు తగ్గుతుంది. ఈ భానుకి సింధుతో ఏంటి గొడవ? ఆ అమాయకురాల్ని ఎందుకు ఏడిపిస్తుంది?
బాధ కలిగినా ఎలాంటి అన్యాయం జరిగినా వెళ్ళి ఏజోతో చెప్పుకో. నీ మనసులో ఉండే బాధ తగ్గడమే కాదు, నీకు న్యాయం కూడా జరుగుతుంది. నాతో ఎలా ఉన్నా ఏజే ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం చాలా విలువిస్తాడు. ఇంత మంచి అమ్మాయిని ఆ బద్రి ఎలా మోసం చేస్తున్నాడు? ఏజే సింధు బాధ తెలుసుకుని ఆ బద్రికి బుద్ధి చెప్తే ఇటు సింధు జీవితం అటు అంజలి జీవితం బాగుపడతాయి. ఇడియట్, ఫోన్ ఎంతసేపు ఎంగేజ్లో పెడతావేంటి? నీ కాల్ వెయిటింగ్ రాదా? నా నంబర్ కనపడదా? సెన్స్లెస్ ఫెలో. ఈ దీపావళికి రెగ్యులర్ కస్టమర్స్కి కాంప్లిమెంటరీ కింద స్వీట్స్ డోర్ డెలివరీ చేయమని చెప్తే ఒక్కడు కూడా పట్టించుకోకుండా రెస్టారెంట్ ముందు క్రాకర్స్ కాల్చుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారా? నేను వచ్చానంటే ఒక్కొక్కడి మెడ చుట్టూ బాంబులు చుట్టి కాల్చి పడేస్తాను. 5 minutes లో బయలుదేరండి. ఏంటమ్మా? ఈ ఏజ్ తప్పు చేసిన వాళ్ళతోనూ చెయ్యని వాళ్ళతోనూ ఒకలాగే డీల్ చేస్తాడేంటి? ఏదో చెప్పాలని వచ్చినట్టునో. దీపావళి కదా, విష్ చేద్దామని వచ్చాను. దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. అడిగే పద్ధతులు అడిగితే చెప్పేది కదా, అన్నిటికీ తొందరే. అందర్నీ ఇలాగే అరిచి బెదరగొడతాడు. కనీసం సింధు చెప్పేది కూడా వినకుండా గదిలోకి వెళ్ళిపోయాడు. అక్క, హ్యాపీ దివాళీ. లవ్ యూ. నేనే చేద్దాం అనుకున్నాను, నువ్వే చేసావు. ఎలా ఉన్నావు అక్క? ఏం చేస్తున్నావు? బద్రి ఎందుకు వచ్చాడు అంజలి? ఆ రోజే వాడికి బుద్ధి చెప్పి పంపించాను కదా, మళ్ళీ ఇంటికెందుకు వచ్చాడు? నాకు తెలీదక్క, నేను పిలవలేదు. తనే దివాళీ అని గిఫ్ట్స్ తీసుకొచ్చాడు. గిఫ్ట్లు ఇస్తే ఎందుకు తీసుకున్నావు? నేను తీసుకోలేదక్క, మమ్మీ తీసుకుంది. వాడేమైనా అడ్వాంటేజ్ తీసుకున్నాడా? అంటే నిన్ను టచ్ చేయడానికి ట్రై చేశాడా? చిచి, లేదక్క. మరి వాడిక్కడికొచ్చి నీ చేతులు పట్టుకున్నానని చెప్తే నాకు కోపం వచ్చి ఏం చేసావక్క? ఏమన్నావు? నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అంటే ఏదైనా గొడవ అయితే అక్కడ అందరికీ మన విషయం తెలిసిపోతుందని. అది నాకు తెలుసులే అంజలి, నేను చూసుకుంటాను. నీకెప్పుడు ఎలాంటి ప్రాబ్లం రానివ్వను.
కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, వాడు తెలివైన క్రిమినల్. మాటలతో మనుషుల్ని బోల్తా కొట్టిస్తాడు. నువ్వు వాడి మాయలో పడొద్దు, వాడిని ఇంటికి రానివ్వద్దు. జాగ్రత్తగా ఉండు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సరే అక్క. హ్యాపీ దివాళీ. సేమ్ టు యూ. ఇంతసేపు నీ గురించి కంగారు పడి పండగని సెలబ్రేట్ చేసుకోలేదు. ఇప్పుడెళ్ళి ఏజీ ఇల్లు దద్దరిల్లిపోయేలా బాంబులు పేలుస్తాను. ఉంటాను. సారీ అక్క, నీకు అబద్ధం చెప్పాల్సి వస్తుంది. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కలలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే చెతకూడవులేవి, ఇరు జగములు వేరే. ఆయన మామూల కాంతి లాంటిదే మనై. ఏంటివి? బేకరీ కళ్ళు క్రాకర్స్ లా పేల్చుకుని తిరుగుతున్నావా? క్రాక్ ఫెలోస్ కూడా క్రాకర్స్ లాగా కళ్ళు పేల్చుకోరు. మీ కళ్ళు పుస్తకంలో నెమలి పించాలు దాచుకున్నట్టు దాచుకుని వస్తున్నారా? మాటకు మాట జవాబు చెప్పావంటే నేను ఈ గదిలో పెట్టి ఈ క్రాకర్స్ అన్ని పేల్చి కిటికీలో నుంచి లోపల పడేస్తాను. ఎందుకులేండి, సరదాగా కాల్చుకోవాల్సిన క్రాకర్స్ ని తీవ్రవాదుల్లో పేల్చుకోవడం డబ్బులు వేస్ట్ కదా. పిల్లలాట్లు అనుకున్నావా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా సెంటిమెంట్ కాదనకండి. కొమ్ములతో నేను ఆడమేకలా తిరుగుతుంటే, మీరు పొట్టెల్లా పరిగెడుతుంటే చూడ్డానికి చాలా బాగోదు. ఒక్కసారి ఢీ కొట్టండి. కొమ్మలు వస్తాయనుకుంటే తుమ్మలు వచ్చేయండి. ఇదిగో నీ క్రాకర్స్. ఇదిగో మీ ఫైల్స్ తీసుకోండి. అయ్యో, నా క్రాక్ మీకొచ్చింది, మీ బోర్ నాకొచ్చింది. ఏ ఆగు ఆగు ఆగు. ఇస్తేనేమో వాయనం, పుచ్చుకుంటేనేమో వాయనం. ఏదో చెంబు మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ వెళ్ళినట్టుంది. అది నా నవ్వు. ఇంకోసారి అలా నవ్వితే చెంబుకి చొట్టబడుద్ది. పండగ రోజు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి టపాకాయలు కాల్చుకుని ఎంజాయ్ చేస్తారు. కానీ మీరు రూమ్ లో కూర్చుని పండిపోయిన పండితుల్లా ఫైల్ చూసుకుంటున్నారు. మీ అంత బోర్ పర్సన్ నేను ఎక్కడా చూడలేదు. అవును, నేను బోరింగ్ పర్సన్నే. అయితే ఏంటి? నేను నిన్నేమీ కాల్చుకోవద్దని చెప్పలేదు కదా. నోరు మూసుకుని వెళ్లకుండా చెంబు దొర్లించి మరీ వెళ్తావేంటి? మాటి మాటికి చెంబు చెంబు అనకండి.
నాదేమీ చెంబు మొహం కాదు. మా నాన్న పాత కాయిన్స్ కలెక్ట్ చేసేవాడు. అందులో 5 పైసల బిల్ల ఉండేది. మీ ఫేస్ అలాగే ఉంటుంది. అయినా నేనేమైనా బయటకన్నానా? ఏయ్, ఉల్లిగడ్డ బాంబులా అలా పేల్తారేంటి? ఉన్నమాట కదా అన్నాను. నిన్ను అట్టపెట్లో ఎవడు దాచాడో గానీ వాడు కరెక్ట్ పనే చేశాడు. నేనే నిన్ను సేవ్ చేసి తప్పు చేశాను. మాటి మాటికి అట్టపెట్టి గురించి ఎత్తకండి. నేను మిమ్మల్ని హీరోని చేశాను అందరి దృష్టిలో. ఆ కృతజ్ఞత కూడా లేదు. నువ్వు ఇప్పుడు పోతావా లేదా? ప్రశాంతంగా ఉండేవా? పోతాలేండి. వెళ్ళి బాగా టపాసులు కాల్చి పొల్యూషన్ పెంచు. నా రూమ్లో నీ వాయిస్తో నాయిస్ పొల్యూషన్ పెంచకు. నేను ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే కాలుస్తాను గాని పొల్యూషన్ ఏం పెంచను. అయినా దీపావళి రోజు ఇంత బోరింగ్ గా గడపడం నా వల్ల కాదు. భాను, అది నాది. లాభం లేదు. స్టడీ రూమ్కి వెళ్ళాలి. పండగ రోజు కూడా వదలవా? చెప్పే విషయం విని అప్పుడు చేసుకో పండగ. ఏంటది? మా నాన్నని అరెస్ట్ చేస్తానంటావు అంతే కదా? చేయిస్తానంటాం కాదు, అరెస్ట్ చేసే. ఏంటి? నీకు చాలా టైం ఇచ్చా. ఆ టైం ఎప్పుడు అయిపోయింది. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు పండగ చేసుకోవాల్సిన టైంలో మీ నాన్న పోలీస్ స్టేషన్లో బిక్కు బిక్కుమంటూ దిక్కులు చూస్తాడు తెలుసా?
రాజు నువ్వేనా? అవును. యువర్ అండర్ అరెస్ట్. ఇది పట్టుకో. ఎందుకు? ఏం చేశారు? మా ఆయన ఏం చేశారు? మీ ఆయన మీద క్రిమినల్ కేసు ఫైల్ అయింది. క్రిమినల్ కేసా? నా మీద? నేనేం తప్పు చేశాను? మీరెవరనుకొని ఎవరింటికి వచ్చారు? మా నాన్న మీద కేసు ఫైల్ అవ్వడం ఏంటి? ఆయనకు అలాంటివేం తెలీదు. అసలు ఎవరు మా ఆయన మీద కేసు పెట్టింది? మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి రాలేదు. వారెంట్ ఉంది. కావాలంటే రేపు కోర్టుకు వచ్చి తెలుసుకోండి. ఇవాళ ఎవరైతే కలుసుకోవడానికి వీలేదు. కానిస్టేబుల్స్